మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా ఒక్క రేషన్ కార్డు ఆనాట ప్రభుత్వం ఈనాడు మన ప్రభుత్వం పేదవాడికి అర్హులైన అందరికీ రేషన్ కార్డులు ఇస్తూ 10 సంవత్సరాలలో వారు చేసిన నిర్వాహకం వల్ల పేదవాడి కళ ఇంటి కళలాగానే మిగిలిపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడత 4.5 లక్షల ఇళ్లు ఇస్తూ ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లు ఇస్తూ ఇందాక మన గ్రామంలో వచ్చేటప్పుడు ఇందాక కోమటిరెడ్డి గారు చెప్పినట్టు ఇందిరమ్మ ఇళ్లను కూడా ఈనాడు ప్రత్యక్షంగా ప్రతి గ్రామంలో మనకి కనిపిస్తున్నాయి. ఈ ఇందిరమ్మ ఇళ్లు అర్హులైన వాళ్ళకి కొంతమందికి ఇవ్వగలిగాం. ఇంకా అర్హులైన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ పేదోడి ప్రభుత్వం మాటిస్తే తప్పకుండా విడతల వారీగా రాబోయే రోజుల్లో 3 సంవత్సరాల్లో 3 విడతల్లో ప్రతి గ్రామంలో అర్హులైన పేదవాడికి ఇందిరమ్మ ఇళ్లు తప్పకుండా ఇస్తుంది. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, ఆర్థిక శాఖ మంత్రి గారు ప్రతి సోమవారం నాడు ఏ పేదోడైతే ఇందిరమ్మ ఇళ్లు కట్టుకుంటున్నాడో ఆ కట్టుకునే పేదవాడికి సోమవారం నాడు టెన్షన్ గా వారు కట్టిన లెవెల్ను బట్టి ఫౌండేషన్ కడితే 1,00,000 రూపాయలు, స్లాబ్ లెవెల్ కేస్తే మరొక 1,00,000, షాబులు వేస్తే 2 లక్షలు, గృహప్రవేశం అప్పుడు 1,00,000 రూపాయలు ఈనాడు ఈ ప్రభుత్వం టింగ్ 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 అంటూ మీ ఖాతాల్లో జమ చేస్తుంది. రాబోయే రోజుల్లో అర్హులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇళ్లు చిత్తశుద్ధితో ఈ పేదోడు ప్రభుత్వం ఇస్తుందని, అదే రకంగా మునుగుమాడులో ఏదైతే సర్వే ద్వారా భూ సమస్యను పరిష్కరించామో రాబోయే రోజుల్లో ఒక్క మదిర నియోజకవర్గంలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నలు, భూములున్న ఆసాములు ఆనాటి ధరణితో ఏదైతే ఇబ్బంది పడి కష్టపడి నష్టపోయి గోస పెట్టుకున్నారో వారందరికీ అనుకూలంగా చుట్టములా ఉండే భూభారత చట్టం వచ్చింది. రేపు ఆగస్టు 15 నుంచి ఏవైతే సమస్యలున్నాయో ఆ భూ సమస్యలని శాశ్వతంగా పరిష్కరించే కార్యక్రమాన్ని ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం 5 కేబినెట్ మంత్రులు ఉన్నాం. అంటే సగము కేబినెట్ ఈనాడు బట్టి గారి ఇలాకాలోనే ఉంది. రాబోయే రోజుల్లో ఒక్క మదిరే కాదు, ఒక్క ఖమ్మం జిల్లానే కాదు, రాష్ట్రంలోని నలుమూలల పేదవాడు చల్లగా ఉండటం కోసం, పేదవాడికి అండగా ఉండటం కోసం ఈ ఇందిరమ్మ ప్రభుత్వం పనిచేస్తుందని మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అన్నగారు, ధన్యవాదాలు పొంగిలేటి సీనన్న గారికి. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈనాటి పశు సంపద మరియు పారిశ్రామిక వృత్తి, మత్స్య సంపద, క్రీడలు, యువజన శాఖ మంత్రులు మన జిల్లా ఇన్ఛార్జి మంత్రి గారు వాకిటి శ్రీహరి గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. సభ అధ్యక్షులు, మీ అందరి ప్రియతమ నాయకుడు, మా పెద్దలు ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు, మా పెద్దలు నీటిపారుదల శాఖ మంత్రులు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అదే మాదిరిగా పెద్దలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, అదే మాదిరిగా పెద్దలు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, మా శాసనసభ్యులు మట్ట రాఘమయ్య గారు, రామదాస్ గారు, కలెక్టర్ గారు, సిపి గారు, వేదిక మీద ఉన్నటువంటి చైర్మన్లు, ముఖ్య నాయకులు, వేదిక ముందున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నిఖాసైన కార్యకర్తలు, నాయకులు, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా అధిక వేదిక మీద ముందు కూర్చున్న మా వదినమ్మ గారికి, అదేవిధంగా జిల్లా అధ్యక్షుల గారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. మీ అందరికీ ఒక విషయం తెలియజేస్తా ఉన్నా. ఈ వేదిక ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి. ఈ వేదిక ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు, అదే మాదిరిగా ఆర్థిక శాఖ మంత్రులు కూర్చున్నారు. ఈ వేదిక ఇప్పుడే మీకు 600 కోట్ల చిల్లరతో ఇస్తున్నటువంటి 33 కిలోమీటర్ల దగ్గర ఉన్న 33 కిలోమీటర్ల దగ్గర చేపడుతున్నటువంటి జవహర్ ఎత్తిపోతల పథకానికి మన నీటిపారుదల శాఖ మంత్రి గారు ఇక్కడే కూర్చున్నారు. అదే మాదిరిగా పేదోడి ఆలోచన విధానం 10 సంవత్సరాల నుంచి డబుల్ బెడ్రూమ్ ఉంటే ఇట్లా ఉండాలని కాగితాల మీద, బోర్డుల మీద, స్క్రీన్ల మీద, గ్రూపులలో చూపించి 10 సంవత్సరాలు అధికారం ఏలినటువంటి
బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చెంప మీద చల్లుమని కొట్టే విధంగా నియోజకవర్గంలో 3,500 ఇండ్లని శ్రీకారం చుట్టినటువంటి శ్రీనివాసరెడ్డి గారు ఇక్కడనే ఉన్నారు. అదే మాదిరిగా ఏ ఊరికి పోవాలన్నా పోవాల్సినటువంటి ప్రయాణం సునాయాసంగా ఉండాలనే ఉద్దేశంతో గతంలో ఎన్నో ఇబ్బందులుండి రోడ్లు వేస్తామని శంకుస్థాపనలు చేశారు తప్ప ఏ రోడ్డు కూడా చేయలే. ఇప్పుడు అనునిత్యం రోజుకు 10-12 గంటలు తను ఏ విధంగా రోడ్లు వేయాలి, ప్రతి గ్రామానికి రోడ్ వేయాలనే ఉద్దేశంతో మనం గ్రామం కంచి మండలానికి, మండలానికి నియోజకవర్గానికి జిల్లా హెడ్ క్వార్టర్ కంచి రాష్ట్ర రాజధానికి రోడ్లు ఎట్లా అని ఆలోచన చేసే ఇంకొక మంత్రి గారు మన పక్కనే ఉన్నారు. సోదరులను ఆలోచన చేయాలి. అందరూ అనుకున్నారు ఖచ్చితంగా ఇంత ఆర్థిక స్థితిగతులు బాగాలేనటువంటి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమి చేస్తుందిలే అని చెప్పేసి ఒక్కసారి ఆలోచన చేయాలి. 10 సంవత్సరాలలో 60,000 మిగుజుపడుతూ ఉన్నటువంటి ఈ రాష్ట్రాన్ని 8 లక్షల కోట్ల అప్పులకు తీసుకుపోయిన తర్వాత కూడా ఈ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీద బడుగు బలహీన వర్గాల పార్టీ, తాడిత పీడిత ప్రజల పార్టీ, ఖచ్చితంగా ప్రతి పేదోడు ఆఖరి లైన్ లో ఉంటే కూడా ఆ పేదోడికి సంక్షేమ పథకం అందించాలన్న పార్టీ. మీరు ఎక్కడైనా చూడండి, ఈ రాష్ట్రంలో సభ్య క్యాంప్ ఉన్నప్పుడు కానీ, ఈ రాష్ట్రం ఉన్నప్పుడు కానీ ఆ రోజు ఇచ్చిన ఇందిరమ్మ ఇండ్లే ఉన్నాయి, ఆ రోజు ఇచ్చిన ఇందిరమ్మ పేరు మీద భూములే ఉన్నాయి. ఈ విధంగా పేదోడు ఆకలి చూసే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సమిష్టిగా రోజుకు 16 నుంచి 18 గంటలు పనిచేస్తూ ఈ రాష్ట్రంలో ఉన్న బీద బడుగు బలహీన వర్గాలందరినీ కూడా ఒక తాటి మీద తీసుకురావాలి, ఆర్థిక స్థితిగతులు బాగా చేయాలనే ఉద్దేశంతో ఆనాడు ఏమన్నారు, వరి పండిస్తే ఉరి అన్నారు. మీరు వరి పండిస్తే ఉరి అన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి చెంప మీద కొట్టినట్టు వరి ఉరి కాదు. ఈ రోజు ఉత్తమ్ కుమార్ గారి ఆధ్వర్యంలో వరి ఉరి కాదు, సిరి అన్నం. సిరి అంటే సంపద, వరి సిరి అనుకుంటా గిట్టుబాటు ధర ఒకటే కాకుండా మీరందరూ వరి పండించండి, సన్న ఒడ్లు పండించండి, మీకు గిట్టుబాటు ధర ఒక్కటే కాకుండా 500 బోనస్ ఇస్తామని మాటిచ్చి బోనస్ ఇచ్చినటువంటి పార్టీ ఈ దేశంలో ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ అన్న మాట మనం మర్చిపోదని తెలియజేస్తా ఉన్నా. ఈ వరి ధాన్యాన్ని ఇతర రాష్ట్రాలకు ఎక్కడికి పంపించకుండా ఈ భారతదేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాలలో ఇది బాగా వినాలి. మన పేద జనమంతా, బీద బడుగు బలహీన వర్గాలమంతా 29 రాష్ట్రాలు కలిగినటువంటి ఈ దేశంలో 28 రాష్ట్రాలలో కోపందుకున్న ఫేర్ ప్రైస్ షాపులలో లాంబియ్యమే ఇస్తారు. ఈ మన రాష్ట్రం మాత్రమే పేదోడు రంజాన్ కో, బక్రీద్ కో, లేదా ఉగాదికో, సంక్రాంతికో కాదు, క్రిస్మస్ కో కాదు, ప్రతిరోజు సోనా మసూరి బియ్యం తినాలనే ఆలోచనతో వచ్చినటువంటి ఆలోచన, ఆ సంకల్పం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానంతో ఈ రాష్ట్రంలో పండిన పంట బయటికి ఎక్కడ పంపించకుండా ఈ రాష్ట్రంలో వడ్లను బియ్యంగా మార్చి ప్రతి వ్యక్తికి 6 కిలోల చొప్పున ప్రతి కోపందుకులో ఇచ్చినటువంటి ఘనత ఈ రాష్ట్రానికి మీరేసుకుని గెలిపించుకున్న ప్రభుత్వానికే దక్కిందని గర్వంగా చెప్తా ఉన్నా. ఇంకో మాట, నేను మొదటిసారి ఎమ్మెల్యే, వీళ్ళందరి ఆశీర్వాదంతో మొదటిసారి మంత్రి కావడం, ఆ మంత్రిగా అవడం కూడా మహానీయులు కలిగినటువంటి ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లాకు నన్ను ఇన్ఛార్జ్ ఇవ్వడం, నేను ఆ రోజే అన్నా, నాయన హనుమంతుడి ముందర కోతి గంతులు వేస్తే ఏమవుతుంది, నన్ను తీసుకొచ్చి ఇడబెట్టిందని. ఆ రోజు వాళ్ళు అన్నారు. నాకు అప్పుడు అనిపించింది, భయం వేసిన తర్వాత రోజు రోజుకు ఆలోచన పెరిగిపోయి ఈ రోజు ఇంత పెద్ద మంది దగ్గర ఆలోచన విధానంలో పనిచేస్తా ఉన్నా. వీళ్ళ ఆలోచన చూస్తా ఉంటే ఈ రాష్ట్రాన్ని ఏదో రకంగా ఖచ్చితంగా అగ్రగామిగా నిలబెట్టాలి. వైద్యంలో కానీ, వ్యవసాయంలో కానీ, విద్యలో కానీ అగ్రగామిగా ఈ రాష్ట్రాన్ని నిలబెట్టాలని వీళ్ళ తపన చూస్తుంటే నేను అదృష్టవంతునిగా భావించిన. ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ఇన్ఛార్జ్ మంత్రిగా రావడం అనేది నా అదృష్టంగా భావిస్తా ఉన్నా. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈ దేశంలో బీద బడుగు బలహీన వర్గాల గురించి ఆలోచన చేసే పార్టీ. కాబట్టి ఆ రోజు ఎలక్షన్ మేనిఫెస్టో ఇచ్చిన మాట ప్రకారంగా మహిళా తల్లు 200 యూనిట్లకు ఖచ్చితంగా కరెంటు బిల్లు ఫ్రీ కానివ్వండి, లేదా ఉచిత బస్సు ప్రయాణం కానివ్వండి, సోనామసూరి బియ్యం వడ్లకు గిట్టుబాటు ధర కానివ్వండి, ఇతరత్ర ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా పేదోడి పక్షాన తీసుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి మీరందరూ కూడా అదృష్టవంతులు. ఖచ్చితంగా మీ నాయకత్వాన్ని ఊహలకు అందలే జవారు ఎత్తిపోతల పథకం వస్తా మీరు ఎప్పుడు కలగాలే. అతి తక్కువ ఖర్చుతో కాళేశ్వరం లాగా లక్ష కోట్లు ఖర్చు పెట్టి కట్టిన ప్రాజెక్టు కూలిపోయిన విధంగా కాకుండా తక్కువ వ్యయంతో 30,000 ఎకరాలకు నీళ్ళిచ్చే ప్రాజెక్ట్ ని డిజైన్ చేసి ఆ
ఆ డిజైన్ మీ అందరికి కూడా ఒక గిఫ్ట్ గా ఇచ్చి ఇక్కడ 2 పంటలు పండించే రైతాంగానికి అంతా కూడా ఒక ధైర్యాన్ని ఇచ్చి ఇగో తీసుకొస్తున్నాం అనేటువంటి కార్యక్రమం తీసుకున్నందుకు, ఆ కార్యక్రమంలో నన్ను పార్టిసిపేట్ చేసినందుకు సదా ఈ వేదికకు నేను కృతజ్ఞత తెలియజేసుకుంటూ, సమయాతీతం అవుతుంది కాబట్టి మిగతా విషయాలు జోలికిపోకుండా ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు అందరూ ప్రశాంతంగా బతుకుతా ఉన్నారు. ఒక వ్యక్తి అంటాడు ఏమని, ప్రజలు సంతోషంగా లేరు. ఎందుకు సంతోషంగా లేరు? ఉచిత ప్రయాణం చేస్తున్నందుకు మహిళలు సంతోషంగా లేరా? లేదా ఫీజు రియంబర్స్మెంట్స్ ఇస్తున్నందుకు విద్యార్థులు సంతోషంగా లేరా? లేదా హాస్టళ్లలో డైట్ చార్జ్ కానీ పెంచుతున్నందుకు, కాస్మెటిక్ పెంచుతున్న సంతోషంగా లేరా? వరి ధాన్యానికి గిట్టుబాటు ధర ఇస్తున్న సంతోషంగా లేరా? 500 బోనస్ ఇస్తున్న సంతోషంగా లేరా? ఏ విషయం తీసుకున్నా కూడా ఈ రోజు భారతీయ జనతా పార్టీ ఆలోచన చేస్తా ఉంది, అదేవిధంగా బీఆర్ఎస్ ఆలోచన చేస్తా ఉంది. వీళ్ళు డబ్బులు ఎక్కడికైనా తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని ఇంత అగ్రగామిగా తీసుకుపోతున్నారని, మేమెందుకు చేయలేదు అనే ఆలోచనలు వాళ్ళు పడ్డారు. వాళ్ళ ఆలోచనలు తలకిందులయ్యే విధంగా ఈ రాష్ట్రాన్ని ఖచ్చితంగా బీద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన అన్ని వర్గాలకు కూడా అప్గ్రేడ్ తీసుకురావడానికి, ఆర్థికంగా బలోపేతం చేయడానికి, వాళ్ళ ముఖాల్లో సంతోషం చూడడానికి ఆర్నిష్టలు కష్టపడుతున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఆ కాంగ్రెస్ పార్టీకి మనమందరం కూడా రుణపడి ఉండాలా. ఖచ్చితంగా మీ అందరి సహకారం ఇప్పటికే బలం చేకూర్చి ఈ రాష్ట్రంలో మా అందరికి బలాన్ని తీసుకొచ్చారు. రేపు రాబోయే రోజుల్లో సంస్థాగత ఎన్నికల్లో కూడా ఈ బలాన్ని ఇంకా పెంచి ఈ రాష్ట్రంలో ఎక్కడ చూసినా మీదికెంత కింది వరకు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి ముందు పోయే విధంగా మీ అందరి సహకారం ఉండాలని మీ అందరికీ తెలియజేస్తూ, ఈ అవకాశం కల్పించిన వేదికకు బట్టన గారికి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా. జై హింద్, జై కాంగ్రెస్. ధన్యవాదాలు. ఈనాటి ఖమ్మం ఇన్ఛార్జ్ మంత్రివర్యులు వాగిడి సార్ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈనాటి కార్యక్రమానికి విశిష్ట అతిథి ఉత్త మాటలు కట్టిపెట్టి గట్టి మేలు తల పెట్టబోయ్, రైతన్నలకి సాగునీరు అందించబోయ్, పేద ప్రజలకు సన్న బియ్యాన్ని అందించబోయ్ అంటూ నీటిపారుదల మరియు పౌర సరఫరా శాఖ మంత్రులు గౌరవనీయులు మన అన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. ప్రియ మిత్రులు, బాబు కొద్దిగా వాల్యూమ్ పెంచమా, నా గొంతు బాగాలేదు, కొద్దిగా వాల్యూమ్ పెంచు. ప్రియ మిత్రులు, సుదీర్ఘ కాలం నుంచి చాలా ఆత్మీయంగా నాతో ఉండే మీ అభిమాన నాయకుడు, మీ శాసనసభ్యుడు, ఈరోజు రాష్ట్రాన్ని ఏలుతున్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, ప్రియ మిత్రుడు R&B అండ్ సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు, నల్గొండ టైగర్ యంగ్ అండ్ డైనమిక్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, మీ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, మరి బలహీన వర్గాల ఆశా జ్యోతి, మీ అందరు తెలుసు లేదో వాకిటి శ్రీహరి మీ ఇన్ఛార్జ్ మంత్రి, రంజీ ట్రోఫీ క్రికెట్ ప్లేయర్, మరి వాకిటి శ్రీహరి ముదిరాజు గారు, మరి ప్రియ మిత్రులు సోదరులు, మరి ఖమ్మం జిల్లాలో మరి చాలా మంది అభిమానం చొరగొన్న రెవెన్యూ, హౌసింగ్, INPR మంత్రిత్వ శాఖలను సమర్థవంతంగా నడిపిస్తున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, శాసన సభ్యులు రామ్దాస్ నాయక్ గారు, శాసన సభ్యురాలు సోదరిమణి రాగమయ్య గారు, జిల్లా కలెక్టర్ గారు, జిల్లా ఖమ్మం కమిషనర్ గారు, రాయల్ నాగేశ్వరరావు గారు, చైర్మన్లు, ప్రజాప్రతినిధులు, అధికారులు, ఇక్కడి